ఆరంభము లేని ప్రభు, ఆల్ఫా ఒమేగా ప్రభు, ఆరంభము లేని ప్రభు, అంతము లేని ప్రభు, అంతయు నీవే ప్రభు, అంతము లేని ప్రభు, అంతయు నీవే ప్రభు, ఆల్ఫా ఒమేగా ప్రభు, ఆరంభము లేని ప్రభు. ప్రతి పాపికి ఎల్లప్పుడూ ప్రేమ చూపగ నీవు, ప్రతి క్షణం నీ ఆత్మను మాతో నుంటూ నీవు, ఆల్ఫా ఒమేగా ప్రభు, ఆరంభము లేని ప్రభు. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు గోపు సలోమోన్ రెడ్డి మరియు కీర్తిశేషులు గోపు అనిల్ రెడ్డి 3వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా, వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని గోపు, మేరీ, సెలస్టీనా మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, దివ్య సత్ప్రసాదారాధన, కరుణ జపమాల, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ఈ కుటుంబం కోసం ప్రత్యేకంగా అర్పించబడుతూ ఉన్నాయి. లగిశెట్టి నారాయణరావు ఆత్మ నిత్య విశ్రాంతి, లగిశెట్టి దేవుడమ్మకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కృతజ్ఞతాబలిని లగిశెట్టి రూప్, శివ సత్య సాగర్ మరియు లగిశెట్టి వనజ కుటుంబ సభ్యులు అమెరికా దేశం నుండి అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పిఎల్ మారెడ్డి సుందరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలిని అర్పిస్తున్నారు. అమెరికాలో జన్మదినం జరుపుకుంటున్న నివాస్ అమోల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మల్లబరపు పృథ్వీరాజ్, యుజిన్ మోని, ఎర్మిన్ గిల్డ్, విజయమేరి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం గన్నవరం విచారణ పెండింగ్లో ఉన్న హౌస్ కన్స్ట్రక్షన్ వేగవంతం కావాలని, చేస్తున్న వ్యవసాయంలో దేవుని తోడుండాలని, గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నంలో జేవియర్కి తోడు నీడుగా ఉండాలని, పవన్ కుమార్ చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి, సన్నీ జెస్సీలకు మంచి భవిష్యత్తు ప్రసాదించమని సంఘం జాన్నేసు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నెల్లూరు మిత్రాసనం దొనకొండ విచారణ కుందుర్తి ఫ్రాన్సిస్, చెల్లకూరి జోసఫ్, నారాయణ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు ప్రసాదించమని కుందుర్తి ఎలిస్మా, చెల్లకూరి అంతోనమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గోపు సలోమోన్ రెడ్డి, కీర్తిశేషులు గోపు అనిల్ రెడ్డి వర్ధంతి సందర్భముగా దేవాతి దేవుడు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని, కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదించమని గోపు మేరీ సెలస్టీనా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. లగిశెట్టి నారాయణరావు ఆత్మ నిత్య విశ్రాంతి, లగిశెట్టి దేవుడమ్మకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కృతజ్ఞతాబలిని లగిశెట్టి రూప్, శివసత్య సాగర్, వనజ కుటుంబ సభ్యులు అమెరికా నుంచి అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ కోసం సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరి కోసం కూడా ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఈరోజు మనము సామాన్య 25వ ఆదివారాన్ని జరుపుకుంటూ ఉన్నాము. మనిషిలో అనేక సుగుణాలు ఉన్నప్పటికీ
వినమ్రత అనే సుగుణం లేనట్లయితే ఆ మిగతా సుగుణాలన్నీ ఎందుకు పనికిరాని వ్యర్థము అని పునీత అగుస్తీను వారు పలికి ఉన్నారు. మరి మనలో వినమ్రత లోపించినట్లయితే, ఆ వినమ్రత లోపించినప్పుడు ఆది తల్లిదండ్రులు దేవునితో సమానం కావాలనుకున్నారు. అందుకే మొట్టమొదటి పాపానికి కారణం కూడా వినమ్రత లేకపోవటం, అహంకారం, గర్వం అనేటటువంటి ఆలోచనలు. అందుకే ప్రభువు ఈరోజు మీరు నిత్య జీవములో ప్రవేశించాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకొని చిన్న బిడ్డల వలె తయారవ్వాలని మనందరికీ కూడా పిలుపునిస్తున్నారు. ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. మనకున్నటువంటి ఆస్తిపాస్తులు, తెలివితేటలు, అందచందాలు, హోదా, పదవులు, డిగ్రీలు ఇవన్నీ మనలో వినమ్రతని కాకుండా మనలో గర్వాన్ని, అహంకారాన్ని తీసుకొని వచ్చినట్లయితే వాటిని తొలగించమని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలైనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము నారాధించుచున్నాము, మిమ్ము ఘనపరచుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము. జనితైక పుత్రుడైలిన వారైన యేసుక్రీస్తువా, ఏలిన వారైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా మాకు దయ చూపండి. లోకము యొక్క పాపములను పరిహరించెడువారా మా మనవి ఆలకించండి. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా మాకు దయ చూపండి. ఏలయనా మీరొక్కరే పరిశుద్ధులు, మీరొక్కరే ఏలిన వారు, మీరొక్కరే మహోన్నతులు. యేసు
యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ పవిత్ర ధర్మశాసనములన్నిటినీ నీ మీద ప్రేమ, సోదర ప్రేమ అను పునాదులపై స్థిరపరచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవమునకు అర్హులమగునట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. అతనిని నీచమైన చావునకు గురి చేయుదము. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము మరియు 17వ వచనము నుండి 20వ వచనము వరకు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందము. ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయిదము. అతనికి మన కార్యములు గిట్టుటలేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుటలేదని అతడు మనలను నిందించుచున్నాడు. అతని పలుకులు యథార్థమేనేమో పరిశీలింతము. అతని మరణమే తీరున ఉండునో చూతము. నీతిమంతుడు దేవుని కుమారుడైనేని దేవుడతని పక్షము తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదము. అతని శాంత భావమేపాటిదో సహన భావమెంత గొప్పదో పరీక్షించి చూతము. అతనిని నీచమైన చావుకు గురి చేయుదము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ.
న్యాయము జరిగించు శాసనకర్తవు, న్యాయాధిపతిగా రానున్నవాడవు. న్యాయము జరిగించు శాసనకర్తవు, న్యాయాధిపతిగా రానున్నవాడవు. లోకాధికారుల తీర్పుకు తల వంచి, లోకాధికారుల తీర్పుకు తల వంచి, దొంగల నడుమ మరణించినావా. నాకై ఇంత తగ్గించుకున్నావా. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. రెండవ పట్టణము. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజముల ఫలసాయమే నీతి. పునీత యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనము నుండి 4వ అధ్యాయము 3వ వచనము వరకు. సహోదరులారా, అసూయ స్వార్థ పరత్వములు ఎచ్చట నుండునో అచ్చట అలజడియు సర్వ విధములగు నీచ కార్యములు ఉండును. కానీ దివ్యమగు వివేకము స్వచ్ఛమైనది, అంతేకాక అది శాంతిప్రదమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది. అది కనికరముతో నిండియుండి సత్కార్యప్రదమగును. అది పక్షపాతమునకును వంచనకును దూరమైనది. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజముల ఫలసాయమే నీతి. మీ మధ్య ఇన్ని యుద్ధములు పొట్లాటలు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగి ఉండి సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు, కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు అసూయపడుదురు కానీ పొందలేరు, కనుక మీరు కలహించుదురు. యుద్ధములు చేయుదురు. మీకేమి కావలేనో వాని కొరకై దేవుని అర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వారిని మీరు పొందలేకున్నారు. మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవమునకై మీరు వారిని కోరుకొందురు కదా. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయము వచనములు 30 నుండి 37 వరకు. యేసు శిష్యులతో కలిసి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచటనున్నది ఎవ్వరికినీ తెలియకూడదని ఆయన కోరిక. ఏలైనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు. కానీ మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానుడగును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దానిని గ్రహింపలేకపోయిరి, అయినను ఆయన్ను అడుగుటకు భయపడిరి. అంతట వారు కఫర్నామునకు వచ్చిరి.
అందొక ఇంట ప్రవేశించిన పెదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి అని అడిగెను. తమలో గొప్పవాడెవ్వడని మార్గమధ్యమున వాదించుకొని ఇండుటచే వారు ప్రత్యుత్తరమియ్యలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలయును అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వానిని ఎత్తి కౌగిలించుకుని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వినమ్రత యొక్క ఆవశ్యకతను, ప్రాధాన్యతను ఈరోజు ప్రభువు మనందరికీ నేర్పిస్తున్నారు. ఒక సుప్రసిద్ధ సైంటిస్ట్, అతని పేరు జార్జ్ వాషింగ్టన్ కార్వర్. ఇతని గొప్పతనం ఏంటంటే, ఇతను శనగిత్తనం, పీనట్ అంటాం కదా, ఆ శనగిత్తనము నుంచి 300 కొత్త పదార్థాలను తయారు చేయగలిగాడు. మనకి తెలిసిందల్లా శనగిత్తనాన్ని తినటం మాత్రమే, కానీ 300 కొత్త విషయాలను, పదార్థాలను ఈ శనగిత్త నుంచి ఆయన ఆవిష్కరించాడు. మరి ఎంత గొప్పవాడు, ఎంత తెలివితేటలు కలిగి ఉన్నాడు. అయితే ఒకరోజు ఈ సైంటిస్ట్ని అడిగారు, అయ్యా మాకు తెలిసిందల్లా శనగిత్తనం నుంచి ఒకటే పని, కానీ నీవు 300 విషయాలను, 300 పదార్థాలను ఒక శనగిత్తనము నుంచి ఎలా తయారు చేయగలిగావు? ఇంత తెలివితేటలు, మేధస్సు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగినప్పుడు ఆయన అన్నాడు, నేను చిన్నతనములో ఉండగా దేవుణ్ణి అడిగాను, భగవంతుడా ఈ సృష్టి రహస్యాన్ని అర్థము చేసుకునే తెలివితేటలు నాకు ప్రసాదించు అని దేవుణ్ణి ప్రార్థించాను. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నాయనా సృష్టి రహస్యము తెలుసుకునేటటువంటి పని నీది కాదు, ఆ సృష్టి రహస్యము తెలుసుకునే పని అది నాకు మాత్రమే సంబంధించింది, నీ చిన్ని బుర్రకు అది పనికిరాదు అని దేవుడు చెప్పాడు. అయితే అప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, సరే భగవంతుడా సృష్టి రహస్యం నాకొద్దు, కానీ ఈ శనగిత్తనం రహస్యం ఏంటో నాకు నేర్పించు అని దేవునికి ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఓ నరమానవుడా, నీ పరిణామానికి, నీ సైజుకి అది కరెక్ట్గా సరిపోతుంది, కాబట్టి నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్పాడట అతనితో. వినయం, వినమ్రత అప్పటి నుంచి ఆయన నేర్చుకున్నాడు. ఆది తల్లిదండ్రులు చేసినటువంటి మొట్టమొదటి పాపం దేని వలన వచ్చింది? కారణం ఏమనగా ఈ వినయ విధేయతలు లేకపోవటం, వినమ్రత లేకపోవటం. దేవునితో మేము సమానము కావాలన్నటువంటి ఆశ ఆది తల్లిదండ్రులకు కలిగింది. ఎందుకంటే ఆ సర్పము వారిలో ఈ కోరికను కలిగించింది. దేవుడు ఆ విధముగా చెప్పాడా? ఎందుకు చెప్పాడంటే, మీరు కనుక ఆ పండును తిన్నట్లయితే మీరు కూడా ఆయన వలే తయారవుతారు. దేవునికి అందరూ సమానులే, కానీ దేవునితో ఎవ్వరూ సమానులు కాదు. ఈరోజు ఈ అంశాన్ని మనం ధ్యానించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే మార్కు సువార్తలో ప్రభువు 3 సార్లు చెప్పారు, నేను సిలువ మీద కొట్టబడాలి, శ్రమలు అనుభవించాలి, తిరిగి పునరుత్థానుడవ్వాలని చెప్పినప్పుడు ఈ 3 సార్లు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పందన శిష్యులది అసలు బాగాలేదు. ఆ 3 సందర్భాలలో ఒకటి ఈరోజు సువార్తలో మనం విన్నాం. మనుష్య కుమారుడు శ్రమలు అనుభవించాలి అని ఆయన శ్రమల గురించి, సిలువ గురించి మాట్లాడుతుంటే వీళ్ళల్లో కలిగిన ప్రశ్న ఏంటంటే, మాలో గొప్పవాడెవడు అని వాళ్ళల్లో వాళ్ళు తర్కించుకోవటం మొదలుపెట్టారు. ఒక ప్రక్క ఆయనేమో సిలువ గురించి మాట్లాడుతున్నాడు, వీళ్ళేమో వాళ్ళ యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. అందుకే ప్రభువు ఈరోజు వాళ్లకు బోధించినటువంటి విషయం, మీరు
పరలోకములో ప్రవేశించాలంటే ఈ చిన్న బిడ్డ వలె తయారు కావాలి. చిన్న బిడ్డ మనస్తత్వం ప్రతి దానికి తల్లిదండ్రుల మీద ఆధారపడేటటువంటి మనస్తత్వం. అదే విధముగా దేవుని మీద మీరు ఆధారపడాలి అన్నటువంటి సత్యాన్ని ప్రభువు ఆ శిష్యులకు పిలిచి నేర్పిస్తున్నారు. మరి ఈ నవీన యుగములో మనం ధరించే బట్టలకు ఎంతో ప్రాధాన్యతనిస్తాం. ముఖ్యముగా యువతి యువకులు కొత్త కొత్త డిజైన్లు, కొత్త కొత్త ఫ్యాషన్లు ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకొని ఇటువంటి బట్టలు ధరిస్తూ ఉన్నాం. పేతురు గారు తాను రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలలో, ఓ యువతీ యువకులారా, మీరు వినమ్రత అనేటటువంటి వస్త్రములను ధరింపుడు. వినమ్రత అనే వస్త్రాన్ని ధరించాలి. వస్త్రం ఏం చేస్తుంది? వస్త్రము మనలను కాపాడుతుంది. వస్త్రము మనకు ఒక గుర్తింపునిస్తుంది. ఆ వినమ్రతను మనం వస్త్రముగా ధరించినప్పుడు అదే మనకు రక్షణ అని పేతురు ఈ మొదటి లేఖ ద్వారా మనందరికీ కూడా చెప్తున్నారు. మరి ఈరోజు మనిషిలో ఎన్ని సద్గుణాలున్నప్పటికీ, ఎన్ని సుగుణాలున్నప్పటికీ వినమ్రత ఏం చేస్తుంది? వినమ్రత మనలను, ఆ వినమ్రత లోపించినప్పుడు, గర్వం అహంకారం ప్రవేశించినప్పుడు దేవదూతలు కూడా సైతానులాగా మారిపోతారు. దేవదూతలకు సైతానుకు ఉన్నటువంటి ఒకే ఒక తేడా, ఈ వినమ్రత లేకపోవటం సైతాను దేవదూత స్థితిని కోల్పోయేటట్లు చేసింది. అందుకే ఈరోజు మనకు ఎన్ని ఆస్తిపాస్తులైనా ఉండవచ్చు, ప్రస్తుతం ఆరోగ్యముగా ఉండి ఉండవచ్చు, అష్టైశ్వర్యాలు, పేరు ప్రఖ్యాతులు, తెలివితేటలు ఉండి ఉండవచ్చు, కానీ ఏది కూడా దేవుని ముందు మనం గర్వాన్ని కలిగి ఉండేటటువంటి విధముగా మనలను తీర్చిదిద్దకూడదు. ఆస్ట్రియా దేశములో రాజవంశం ఉంది. ఇది కథ కాదు, ఇది జరిగినటువంటి సంఘటన. ఒక్కసారే కాదు ఈ సంఘటన జరిగేది. ఈ రాజవంశములో చక్రవర్తి కుటుంబములో ఎవరు మరణించినా కూడా ఒక సాంప్రదాయాన్ని వీళ్ళు పాటిస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ రాజవంశములో ఓట్టో వాన్ అనేటటువంటి చక్రవర్తి ఒక కథోలికుడు, ఇతను మరణించాడు. మరణించినప్పుడు సాంప్రదాయం, వాళ్ళు ఆచరించే ఈ సాంప్రదాయం నేను చదివి తర్వాత రీసెర్చ్ చేశాను. ఆ తర్వాత ఇది కథ నిజమా అని చారిత్రాత్మకంగా కూడా నేను కొన్ని గ్రంథాలు చూశాను. ఆ తర్వాత ఈ వీడియోలో కూడా ఎట్లా ఈ మరణించినప్పుడు ఈ భూస్థాపిత సాంప్రదాయంలో ఒక కార్యక్రమాన్ని, ఈ చక్రవర్తి కుటుంబంలో ఎవరు మరణించినా, ఇంతకుముందు వాళ్ళ పూర్వీకులు, ఆ తర్వాత రాబోయే తరాల వారు మరణించినా కూడా ఇదే సాంప్రదాయాన్ని ఆచరిస్తారట. ఏంటి సాంప్రదాయం అంటే నాకింగ్ సెరమనీ, అంటే తలుపు తట్టేటటువంటి కార్యక్రమం. ఏంటి తలుపు తట్టే కార్యక్రమం? ఈ ఓట్టో ఓన్ అనే చక్రవర్తి మరణించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కపూచియన్ సభ, మఠ ఆశ్రమం, దేవాలయానికి ఆ మృతదేహాన్ని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఈ చక్రవర్తి యొక్క పూర్వీకులు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో అక్కడ సమాధి చేయబడటానికి ఈ చక్రవర్తి మృతదేహం తీసుకొని రాబడుతుంది. అయితే ఈ మృతదేహం దేవాలయం బయట ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి, ఈ తంతునంతా నిర్వహించేటటువంటి వ్యక్తి మృతదేహముతో, ప్రజలతో, అందరితో బయట ఉంటాడు. దేవాలయం బయట, దేవాలయం ద్వారం లోపలి నుంచి గురువు మూసేస్తాడు. ఈ మూసి ఉన్నటువంటి దేవాలయ ద్వారాన్ని బయట ఉన్నటువంటి మృతదేహం తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వ్యక్తి 3 సార్లు తడతాడు, తలుపును తడతాడు. అప్పుడు లోపల నుంచి గురువు దేవాలయంలోనికి ప్రవేశించాలి అని ఆశపడుతున్నది ఎవరు అని లోపల నుంచి పెద్దగా అడుగుతాడు బయట వాళ్ళని. అయితే వారిద్దరి మధ్య జరిగే సంభాషణ ఈ విధముగా ఉంది, మీకోసం చదువుతాను. దేవాలయంలోనికి రావాలని ఆశపడుతున్నది ఎవరు అని గురువు మఠాధిపతి అడుగగా బయట నుంచి ఆ వ్యక్తి, ఆస్ట్రియా దేశపు చక్రవర్తి
అదే విధముగా ఈ క్రింది ప్రదేశాలకు, ఈ క్రింది ప్రాంతాలకు యువరాజు హంగరీ, బొహోమియా, దాల్మిషియా, క్రొయేషియా, స్లోవేనియా, గలీషియా, లొడోమోరియా, ఆ తర్వాత యువరాజు సిలేషియాకు, మోడెనాకు, పార్మాకు, పియాజెన్జాకు, ఈ విధముగా ఇంకా 40 పేర్లు ఉన్నాయి. ఇవన్నీ చదవాల్సిన పని లేదు. అయితే ఆ వ్యక్తి మొత్తం చదువుతాడు. ఇదిగో దేవాలయానికి రావాలని ఆశపడుతున్నది వీటన్నిటికీ చక్రవర్తి అయినటువంటి వ్యక్తి, మరణించినటువంటి వ్యక్తి అని బయట నుంచి చెప్పగా ఆ గురువు అంటాడు లోపల నుంచి, అతనెవరో మాకు తెలియదు అంటాడు. రెండవసారి మళ్ళీ తలుపు తడతాడు 3 సార్లు. మళ్ళీ గురువు అడుగుతాడు లోపల నుంచి, దేవాలయంలోనికి దేవుని సన్నిధికి రావాలని ఆశపడుతున్నది ఎవరు అని అడగగా అప్పుడు ఈ బయట వ్యక్తి మృతదేహం చక్రవర్తి తరపున ఈ విధముగా సమాధానం చెప్తాడు. ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలలో గౌరవ డాక్టరేట్ పట్టాలు పొందినటువంటి వ్యక్తి, ఐరోపా పార్లమెంటులకు అధ్యక్షునిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత అనేక పట్టణాలు, అనేక దేశాలకు గౌరవ సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నెన్నో పట్టాలు, జ్ఞాపికలు పొందినటువంటి వ్యక్తి అయినటువంటి మహారాజు ఓట్టో వాన్ అని చెప్పగా రెండవసారి కూడా అతనెవరో మాకు తెలియదు అంటాడు గురువు లోపల నుంచి. మళ్ళీ 3వసారి తలుపు తడతాడు. 3వసారి దేవుని సన్నిధిలోనికి రావాలని ఆశపడుతున్నది ఎవరు అని 3వసారి అడగగా అప్పుడు ఒక మట్టి నరమానవుడు, పాపాత్ముడైనటువంటి ఓట్టో అని చెప్తాడు. అప్పుడు ద్వారము తెరిచి ఇప్పుడు ఇతనికి ప్రవేశం ఉంది, దేవుని సన్నిధిలోకి రావచ్చు అని ఆ మృతదేహాన్ని అప్పుడు లోపలికి అనుమతిస్తారు. ఈ సంఘటన నేను చూచినప్పుడు ఒక జీవిత సత్యం మనందరికీ అర్థమైపోతూ ఉంది. మన జీవితం ముగించి మన మరణ సమయం వచ్చినప్పుడు మనము వట్టి చేతులతో దిగంబరునిగా వెళ్ళాల్సిందే. ఆస్తిపాస్తులు కానీ, హోదాలు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, అందచందాలు కానీ, పదవులు కానీ అన్నిటినీ వదిలిపెట్టితేనే మనం దేవుని సన్నిధిలోకి అనుమతించబడతాము అని ఈ సంఘటన మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉంది. అందుకే బైబిల్ గ్రంథం అనేక సార్లు మనకు గుర్తు చేస్తుంది. 8వ కీర్తనలో దావీదు మహారాజు యావే దేవుణ్ణి అడుగుతాడు, ఈ మానవ జీవితం ఎంత క్షణికమైనది, మానవుడు ఒక గడ్డిపూచ లాంటి వాడు, నీటి మీద బుడగ లాంటి వాడు అని ఎరిగినటువంటి దావీదు రాజు యావే దేవుణ్ణి అడుగుతాడు, నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడే పాటివాడు, అల్పమానవుని పరామర్శించుటకు అతడెంతటి వాడు. అయ్యా దేవుడా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి అతడెంతటి వాడు, ఎంత అల్పుడు అని మానవ జీవితంలో ఉన్నటువంటి స్వల్పతనాన్ని, అల్పత్వాన్ని దావీదు గుర్తు చేస్తున్నాడు. మరి మనము కూడా దేవుడు మనకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా అవి మనల్ని దేవునితో సమానము కావాలన్నటువంటి ఆశ కాకుండా దేవుని ముందు మనందరం సమానమేనని గ్రహిద్దాం. ఆమెన్. మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్షు పిలాతును అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచును. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను.
శరీర ఉత్థానమును విశ్వసించున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, తిరుసభ అవసరముల కోసం, మన వ్యక్తిగత సంఘ అవసరముల కోసం ఈ సమయంలో దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. ఓ ప్రభువా, పరిశుద్ధ కథోలిక తిరుసభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ కూడా ఆశీర్వదించండి. ఈరోజు సువార్తను అనుసరించి మేము ఏ పదవిలో, ఏ హోదాలో ఉన్నా వినయ విధేయతలను, వినమ్రతను అలవాటు చేసుకునేటటువంటి విధముగా జీవించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ తాకి స్వస్థపరచండి. వారు తిరిగి సాధారణ స్థితికి వచ్చినట్లును వారి శరీరములో ఉన్నటువంటి యొక్క వైరస్ను రూపుమాపండి. తద్వారా మీరు పరమ వైద్యుడన్న సత్యాన్ని వారు ఎల్లవేళలా గ్రహించుకుని జీవించుటకు కావలసిన వరములను వారికి ఇవ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ పూజను పెట్టించే వారిని ఆశీర్వదించండి. వారి తలంపులను మీ చిత్త ప్రకారం దీవించండి. అదేవిధముగా ఈ నూతన సంవత్సరములో విద్యార్థులందరినీ అన్ని రోగముల నుండి, ముఖ్యంగా కరోనా నుంచి దూరపరచమని, వ్యవసాయదారులకు కావలసిన మంచి వాతావరణాన్ని అనుగ్రహించి, మరి వరదల వల్ల ఇల్లు వాకిలి కోల్పోయి తినటానికి తిండి బట్ట లేనటువంటి వారందరినీ, నిరాశ్రయులందరినీ ఆదరించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకివ్వగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకివ్వగా. అలవలే ఎగసినది నా మనసు, అలవలే ఎగసినది నా మనసు. బలిపీఠ సన్నిధిలో సమర్పించగా, బలిపీఠ సన్నిధిలో సమర్పించగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకివ్వగా. ఆబేలు బలిలోని ఔన్నత్యము, నిరుపేద స్త్రీలోని నిస్వార్థము. ఆబేలు బలిలోని ఔన్నత్యము, నిరుపేద స్త్రీలోని నిస్వార్థము. నన్ను కదిలించగా, మది పులకించగా, నిన్ను చేరినాను మేలైన కానుకతో. నిన్ను చేరినాను మేలైన కానుకతో. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకివ్వగా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణలను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణ ద్వారా వారి సొంతము చేసుకొనున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువ వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై దారభూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో తిరిగి వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో తిరిగి వేంచేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలుగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమెన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు ఇచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు పలికిన మాట వలన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా,
ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సృష్టి స్థితి లయకారకుడా, మానవ పాప విమోచకుడా. సృష్టి స్థితి లయకారకుడా, మానవ పాప విమోచకుడా. లోక పాప పరిహారకుడా, లోకొనిగా నాయదయందు. లోక పాప పరిహారకుడా, లోకొనిగా నాయదయందు. సృష్టి స్థితి లయకారకుడా, మానవ పాప విమోచకుడా. అప్పము రసము నందుకొని ఇది నా దేహము రుధిరమనెన్. అప్పము రసము నందుకొని ఇది నా దేహము రుధిరమనెన్. జాలిని చూపి మనుజులపై ప్రేమను పంచిన ఉన్నతుడా. జాలిని చూపి మనుజులపై ప్రేమను పంచిన ఉన్నతుడా. సృష్టి స్థితి లయకారకుడా, మానవ పాప విమోచకుడా. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలుడు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక స్త్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పరమ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను మన కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
పదే పాడనా నిన్నే కోరనా ఇదే రీతిగా నిన్నే చేరనా. పదే పాడనా నిన్నే కోరనా ఇదే రీతిగా నిన్నే చేరనా. నీ వాక్యమే నాకుండగా నా తోడుగా నీవుండగా ఇదే బాటలు నీ సాగనా. ఇదే రీతిగా నా యేసయ్యా. ఆ ఆ ఆ ప్రేమను పంచే నీ గుణం జీవము నింపే స్వాంతనం మెరిలెను నాలో నీ స్వరం చూపెను నాకు ఆశ్రయం. నీవే నాకు ప్రభాతము నాలో పొంగే ప్రవాహము. నీవే నాకు అంబరం నాలో నిండే సంబరం. నాలో నమిగిలి నీరుణం నీతోటి సాగే ప్రయాణము. పదే పాడనా నిన్నే కోరనా ఇదే రీతిగా నిన్నే చేరనా.